హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అసలే లోక జ్ఞానం లేని దాన్ని ఇది తప్పుగా మాత్రం తీసుకోవద్దని చిన్న మనవండి. నేను యాక్చువల్గా నా మదిలో క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాయి కదా. యాక్చువల్గా నన్ను అంటారండి అందరూ, డౌట్స్ పుట్టిన తర్వాత నువ్వు పుట్టావా అని చెప్పని. అదేవిధంగా అనుకోండి, ఇంపోర్టు ఎక్స్పోర్ట్ అనేది ప్రాఫిట్టా లాసా? మనం ప్రాఫిట్ అని అనేవాళ్ళు మన వనరులు, మన క్రాప్స్, మన ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అదే అంటే భారతీయులకి సగం భారతీయులకి అవైలబిలిటీ లేకుండా చేస్తున్నామా అని అనిపిస్తుంది. ఫుల్గా ఇంట గెలిచి రచ్చ గెలవడం అంటారు కదండి, అంటే ఇంట్లో గెలిచిన తర్వాతే అట్లా మన ఇండియన్స్కి ఫుల్ ఆ ప్రొడక్ట్స్ అనేవన్నిటిని రీచబుల్ చేసి అవైలబిలిటీలో చేసి మీరు ఎక్స్పోర్ట్ చేస్తే ఓకే అండి. అలా కాకుండా ఇక్కడ అవైలబిలిటీలో లేకుండా ప్రాఫిట్కి అక్కడ అమ్ముకుంటున్నారు. మిత్రు దేశాలు ప్రాఫిట్ ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటేనే ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ అవుతుందండి, లేకపోతే మెయింటైన్ అవ్వదా? ఇంపోర్ట్ ఏదైనా కావాల్సిన మాత్రం ఇంపార్టెంట్. ఒకప్పుడు మన దేశంలో జీన్స్ అనేది రాదు, అక్కడి నుంచి మనం తెచ్చుకుంటున్నాము, అప్పు చేసుకొని తెచ్చుకుంటున్నామని అప్పట్లో నానుడండి. అట్లా ఇంపోర్ట్ చేసుకునేవి ఈ రీజనబుల్ మనకి ఇది అవసరమైనవి మాత్రం ఇంపోర్ట్ చేసుకుంటే చాలా మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఇండియన్స్కి బ్రైట్ ఫ్యూచర్ ఇస్తే మన ఇండియాకి బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చినట్టు. ఇట్లా చేసి అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసి అభివృద్ధి చెందింది అనే కంటే ఇండియన్స్ ప్రతి ఒక్కరిని బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చి ఇండియా అట్లా ఇస్తే ఇండియా డెవలప్ అయినట్టే కదండి. థ్యాంక్ యూ. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మేము లేదు, ఇక్కడి నుంచి కాదు అక్కడి నుంచి తెప్పించుకున్నాం అని చెప్పని అంటుంటారు. అందుకని ఇక్కడే చేనేత వాళ్ళు చీరలు ల్యాక్స్లో పెళ్ళిళ్ళకి ఉన్నారండి. మనం అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన వాళ్ళని మనం అభివృద్ధి చేస్తే మన దేశాన్ని మనం అభివృద్ధి చేసినట్టు చెప్పని ఆ ఐడియాతోనే చెప్తున్నానండి. థ్యాంక్ యూ.